అండి అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఒక సంచలనమైనటువంటి తీర్పు అయితే కనుక కోర్టు ఇవ్వడం జరిగింది. సర్వత్రా కోర్టులు ఏంటంటే ఒక్కొక్కసారి తమ తీర్పులు ఎలా ఉంటాయంటే కనుక చాలా సంచలనాలు సృష్టిస్తాయి. అంటే భావితరాలకు గుర్తుండిపోయేలాగా అలాంటి తీర్పులు వేసేస్తాయి. అటువంటి తీర్పే ఈ తీర్పు. ఏంటంటే 25,000 మంది టీచర్లు, ఒకళ్ళు ఇద్దరు 100 1000 కదండి, 25,000 మంది టీచర్లని మొత్తం అందరిని తొలగించేసింది. ఎక్కడ జరిగింది? పైగా 25,000 మంది టీచర్లని తొలగించడంతో పాటు 8 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్ని సంవత్సరాలకైతే ఉద్యోగంలో ఉన్నారో ఎన్ని సంవత్సరాల నుంచి అయితే జీతం తీసుకున్నారో అన్ని సంవత్సరాల జీతంతో సహా వడ్డీతో సహా చెల్లించాలి. అది కూడా 4 వారాలు గడిపించింది. అది ఆ రకంగా చెల్లించకపోతే తగిన చర్యలు తీసుకోమని ఆయా జిల్లాల కలెక్టర్లని ఆదేశించింది. ఇది అసలు ఎక్కడ నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఎక్కడా కూడా ఇలాంటి తీర్పు ఇవ్వలేదు, ఎక్కడా కూడా మనం చూడాల. అలాంటి విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఇటువంటి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి అయితే షేర్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ జనరల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఖచ్చితంగా షేర్ అయితే చేయండి, అందరికి ఉపయోగపడే వీడియో కాబట్టి. ఎక్కడంటే కనుక ఏదైతే బెంగాల్ ఉందో 2016లో ఉపాధ్యాయుల నియామకాలపై అక్కడ కలకత్తా హైకోర్టు తీర్పు అండి. ఇది కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఇది ఏంటంటే 25,753 మంది ఉద్యోగాలు కోల్పోయారు ఆ తీర్పుతోటి. ఎందుకు అన్నానంటే వారి నియామకం ఏదైతే వాళ్ళు నియమించారో వాళ్ళు చేసినటువంటి ఆ నియామకం చెల్లదు అని జస్టిస్ దేబాంగ్సే బసక్ అలాగే జస్టిస్ మహమ్మద్ రషీద్తో కూడిన డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. ఎందుకు చెల్లదు, అసలు వాళ్ళ నియామకం ఎందుకు చెల్లదు అని అంటే కనుక అప్పట్లో అక్రమంగా ఉద్యోగాలు పొందారు వీళ్ళు. ఎలా అంటే అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారంతా గత 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలను వడ్డీతో సహా 4 వారాల్లో కట్టించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను తెలిపింది. అలాగే 15 రోజుల్లోగా ఎవరైతే 25,753 మంది ఉద్యోగాలు తీసేస్తున్నామో అదే ఉద్యోగాల్ని ఆ ఖాళీల్ని 15 రోజుల్లోగా కొత్త నియామకంతో చేపట్టాలి అనే తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. అసలు ఏం జరిగిందంటే కనుక పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ 2014వ సంవత్సరంలో నోటిఫికేషన్ ఇచ్చి 2016లో నియామక ప్రక్రియ అనేది ప్రారంభించింది. దీంట్లో భాగంగా ఇంచుమించుగా 24,640 ఖాళీల కోసం 23 లక్షల మందిని హాజరయ్యారు. వాళ్ళందరినీ స్క్రూటినీ చేసి ఫైనల్ చేసి 25,753 మందిని నియమించారు. అయితే ఈ నియామకాల్లో ఏం జరిగిందంటే అవకతవకలు జరిగినాయి. మెరిట్ లిస్టులో ఉండాల్సిన వాళ్ళకేమో ఉద్యోగాలు రాలా, మెరిట్ లిస్ట్ లేకపోయినా అసలు పాసే కాని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేశారు, టీచర్ల ఉద్యోగాలు. అలాగే మెరిట్ లిస్టులో లేని వాళ్ళకి మంచి జాబులు ఇచ్చారు. కాబట్టి ఎలాంటి పొరపాట్లు అన్యాయాలు అక్రమాలు ఆ సమయంలో జరిగిపోయాయి. అప్పుడు జరిగింది కాబట్టి ఇది తప్పు జరిగిందని చెప్పేసి మెరిట్ లిస్టులో ఉన్న మార్కు రాకుండానో అసలు అత్యవసర మార్కులతో పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు రావడంతో అనుమానాలు వచ్చిన విద్యార్థులు అది ఉద్యోగస్తులు ఏం చేశారంటే కనుక కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు దీని మీద సమగ్ర దర్యాప్తు చేయమని సిబిఐని ఆశ్రయించింది, సిబిఐని ఆదేశించింది. సిబిఐని ఆదేశిస్తే సిబిఐ దీని మీద కూలంకుషంగా లోతుగా చర్చించి అప్పుడు ఏం జరిగిందంటే నిజమే తప్పులు జరిగాయి, అవకతవకలు జరిగాయి అని తమ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అప్పటి విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ 2022లో పార్థా చటర్జీ అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒక సిబిఐ కొన్ని దాడులు అయితే చేసింది. ఎవరి మీద అంటే కనుక 2022లో పార్థా చటర్జీ బాగా అత్యంత సన్నిహితురాలు, బాగా క్లోజ్ అనమాట. అలాంటి సన్నిహితురాల మీద ఎవరంటే కనుక అర్పితా ముఖర్జీ అనే ఆవిడ ఇంట్లో సిబిఐ ఈడీ దాడులు చేయగా 21 కోట్ల రూపాయల నగదు, అలాగే కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు, ఇంకా వాళ్ళిద్దరికి సంబంధించిన 103 కోట్ల రూపాయల నగదు, అలాగే నగలు, స్థిరాస్తులు, చరాస్తులు ఇవన్నీ ఒక్కసారిగా బయటపడటంతో అప్పుడు అవాక్కైంది మొత్తం పశ్చిమ బెంగాల్ అంతా కూడా. కాబట్టి 2022లో సెప్టెంబర్లో కోర్టుకు వెంటనే ఏం చేసిందంటే ఇది మొత్తం మీద తేడా ఉందని చెప్పేసి అప్పుడు మొత్తం అన్ని నియామకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అది ఇప్పుడు రద్దు చేయడం ద్వారా ఆ కేసు చాలా సంచలనమైంది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాధితులకి అండగా ఉంటాం అని బెంగాల్ సీఎం ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ మాట్లాడటం కొసమెరుపు నిజంగానే. ఎందుకంటే ఆవిడ హయాంలో జరిగింది కావాలని కక్షపూరితంగా బీజేపీ చేస్తున్నటువంటి ధోరణి అని అయితే తను మాట్లాడుతుంది. ఏదేమైనా సరే కనుక సంచలనానికి నాంది హైకోర్టు పలికినటువంటి ఈ తీర్పు అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఒకళ్ళిద్దరు కాదు కదండి, 25,000 మంది చిల్లర ఉద్యోగాలు ఒకేసారిగా విత్ ఇన్ సెకండ్స్లో మొత్తం పోయినాయి అంతే. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.
మన ఇండియాలో. కాబట్టి న్యాయం ఎప్పటికైనా సరే ఏదో రకంగా చూస్తూనే ఉంటుందండి. అన్యాయమని కొంతమంది అంటారు, న్యాయం జరిగిందని కొంతమంది అంటారు. ఎలాంటి తీర్పులు ఇవ్వకపోతే కనుక చాలామందికి తెలియదు. చూస్తూనే మీరు అందరూ కూడా మర్చిపోద్దు, లైక్ చేయండి, ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.